లడ్డు స్టోరీ చెప్పుకుందాం. ఓకేనా? ఇగో ఇది చూడండి. ఇగో ఏం స్టోరీ బుక్ ఇది? లడ్డు. లడ్డు తిన్నారా మీరు ఎప్పుడన్నా? ఎట్లుంటది లడ్డు? ఎట్లుంటది? తియ్యగా ఉంటదా, పుల్లగా ఉంటదా, చేదుగా ఉంటదా, ఎట్లుంటది? తియ్యగా ఉంటది లడ్డు కదా. తిన్నవా నువ్వు లడ్డు? తిన్నవా? మనం ఇప్పుడు లడ్డు స్టోరీ చెప్పుకుందాం. ఇగో ఇక్కడ ఎవరెవరు ఉన్నారు చూడండి. దీపక్, అమ్మ, స్వప్న, మామ. వీళ్ళందరూ కూడా ఇగో మీ పిల్లల్లాగానే, మీ ఇంట్లో లాగానే మీ ఫ్యామిలీ ఉంటారు. ఫ్యామిలీ అంటే ఎవరెవరు చెప్పండి? అమ్మ, నాన్న, మీరు కదా. అట్లా ఇగో వీళ్ళ అమ్మ, నాన్న, ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇక్కడ. వీళ్ళ నాన్న ఏం తెస్తుండు? లడ్డూలు తెచ్చిండట వీళ్ళ నాన్న. మామ అట వీళ్ళ మామ ఏం తెచ్చిండు వీళ్ళకి? దీపక్ స్వప్నకి ఏం తీసుకొచ్చిండు? లడ్డూలు. లడ్డూలు తెచ్చిండట. లడ్డూలు తెచ్చి ఎవరికి ఇచ్చిండు? ఇగో స్వప్నకి ఇచ్చిండు లడ్డు. స్వప్నకి ఏమి ఇచ్చిండు? లడ్డు ఇచ్చిండు. స్వప్న ఇంకెవరున్నారు? దీపక్ ఉన్నాడు. దీపక్ కూడా ఒకటి ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు? లడ్డు ఇచ్చిండు. స్వప్న ఇప్పుడు మీకు కూడా ఒకటి ఏదన్నా ఇయగానే అమ్మ ఇంకోటి, మేడం చాక్లెట్ ఇంకోటి అని అంటారు కదా. అట్లా స్వప్న కూడా ఏమని అడిగిందట? మామ నాకు ఇంకో లడ్డు అని అడిగిందట కదా. ఒక లడ్డు సరిపోలే, ఇంకేం కావాలన్నదట. ఇంకో లడ్డు ఏమడిగిందట. ఎవరిని అడిగింది? స్వప్న మామని అడిగింది. మామ నాకు ఇంకో లడ్డు ఇవ్వమని అడిగిందట. అప్పుడు అమ్మ ఏమన్నది? వద్దు అన్నది. అమ్మో వద్దు, స్వీట్లు తినద్దు అంటది. ఎందుకు? మీ అమ్మ అంటదా స్వీట్ తినకు ఎక్కువగా అని అంటది. ఎందుకంటది చెప్పండి? దగ్గు వస్తుందని. అమ్మో లడ్డూలు స్వీట్ ఎక్కువగా తింటే దగ్గు వస్తుంది అని వద్దని చెప్తారు కదా అమ్మ. అట్లనే స్వప్న వాళ్ళ అమ్మ కూడా, అమ్మో స్వప్న ఎక్కువగా తినకు, బాగా స్వీట్ తింటే ఒకటి తిన్నావు కదా ఇంకోటి తింటే దగ్గు వస్తుంది అని వద్దని చెప్తుందట. అప్పుడు లడ్డు రాత్రికి తిందామన్నది అమ్మ. మళ్ళీ ఇప్పుడే తిన్నావు కదా, మళ్ళీ ఇంకోటి ఇప్పుడే వద్దు, నేను ఇంట్లో మళ్ళీ లోపల దాచి పెడతాను, మళ్ళీ ఎప్పుడు రాత్రికి ఇస్తాను, అప్పుడు ఒకటి తిను అని చెప్పిందట స్వప్నకి. ఎవరు చెప్పిండ్రు? వాళ్ళ అమ్మ చెప్పింది. లడ్డూల డబ్బాను అమ్మ వంటింట్లో దాచిపెట్టింది. ఆ లడ్డూల బాక్స్ ఉంది కదా, స్వీట్ బాక్స్ తీసుకుపోయి లోపల ఇంట్లో దాచిపెట్టిందట. అమ్మ మామతో మాట్లాడుతూ ఉంది. అప్పుడు వాళ్ళ అమ్మను మామ ఇద్దరు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. నీకు లడ్డు కావాలా? ఓకే. ఇద్దరు వంటింట్లోకి వెళ్ళారు. అమ్మ మామ ఇక్కడ మాట్లాడుకుంటూ కూర్చుంటే స్వప్న దీపక్ ఎటు పోయినరట? వంటింట్లోకి, కిచెన్ లో. వాళ్ళ అమ్మ లడ్డూలు ఎక్కడ పెట్టింది? కిచెన్ లో పెట్టింది కదా. వాళ్ళిద్దరు కూడా ఇక దీపక్ స్వప్న ఎటు వెళ్ళిండ్రు? మెల్లిగా కిచెన్ లోకి వెళ్ళిండ్రు. కిచెన్ లోకి వెళ్ళి వాళ్ళకు అంతా వెతుకుతున్నారు. దేనికోసం వెతుకుతుండ్రు? లడ్డూల కోసం వెతుకుతుండ్రు. కానీ వాళ్ళకి లడ్డూలు కనిపించలేదు. అప్పుడే స్వప్న నేలపై చూసింది. ఇక్కడ కింద చూసిందట. మళ్ళీ పైన మొత్తం వెతుకుతే లడ్డు కనిపించలేదు. కింద చూసింది. కింద చూస్తే అక్కడ చీమల వరుస పొడుగ్గా ఉంది. లడ్డు స్వీట్ కదా, స్వీట్ కి ఏం పడతాయి? అన్ని చీమలు పడతాయి కదా. అట్లా చీమల వరుస చూసింది. అన్ని చీమలు పట్టినాయి. అంటే అమ్మో ఇక్కడ లడ్డూలు ఉన్నాయి, ఇక్కడ చీమలు ఎక్కడున్నాయో అని చూసి అక్కడ చీమల వైపు చూసి మెల్లగా చీమలు ఉన్న దగ్గరికి పోయిండ్రు. ఎవరెవరు పోయిండ్రు? దీపక్ స్వప్న ఇద్దరు పోయిండ్రు. పెద్ద పళ్ళం కింద డబ్బా ఉంది. అప్పుడు అక్కడ వాళ్ళిద్దరికి ఏం కనిపించింది? ఒక పెద్ద ప్లేట్ లో డబ్బా, స్వీట్ డబ్బా కనిపించింది కదా. అమ్మ వాళ్ళ మామ ఇద్దరు మాట్లాడుకుంటుంటే వీళ్ళు మెల్లిగా వచ్చి ఆ బాక్స్ తీసుకొని దానిలో ఏమున్నాయి?